రామ్ పోతినేనికి ఇచ్చిన మాట అయితే తొలిసారి తప్పిన పూరి జగన్నాథ్. డబుల్ స్మార్ట్ మూవీ రిలీజ్ విషయంలో ప్లానింగ్ మొత్తం మార్చేసుకున్నాడు పూరి జగన్నాథ్. ఇంతకీ రామ్ పోతినేని, పూరి జగన్నాథ్, చార్మీ కౌర్ల కాంబినేషన్ లో వస్తున్న డబుల్ స్మార్ట్ మూవీ మార్చి 8వ తేదీ పాన్ ఇండియా ప్రేక్షకుల ముందుకు వస్తుందా రాదా అనే వార్తలపై అయితే రామ్ పోతినేని ఫ్యాన్స్ కి అయితే క్లారిటీ ఇస్తున్నా. ఒకవేళ మార్చి 8వ తేదీ పోస్ట్ పోన్ అయితే మళ్ళీ డబుల్ స్మార్ట్ సినిమాను ఏ తేదీకి తీసుకొస్తే బాగుంటుంది? ఇంతకీ పూరి జగన్నాథ్ ఆలోచన ఏంటనే తెలుసుకుందాం. తెలుగు సినిమా పరిశ్రమలో అనేక ఎత్తుపల్లాలు చూసిన దర్శకుడు పూరి జగన్నాథ్. అదే విధంగా చాలా మంది హీరోలకు కమర్షియల్ హిట్స్ కూడా పూరినే ఇవ్వడం అయితే జరిగింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కైతే బద్రి, మహేష్ బాబు గారికి అయితే పోకిరి, రవితేజ గారితో ఈడేట్ అనే సినిమాలతో వాళ్ళ గ్రాఫ్ అయితే ఎవరు ఊహించిన రీతిలో పెంచేయడం అయితే జరిగింది. 2006లో విడుదలైన పోకిరి సినిమా అయితే ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఆ సినిమా విజయంతోనే సూపర్ స్టార్ మహేష్ బాబు మార్కెట్ అయితే ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇలా ఎంతో మంది స్టార్ హీరోలకు లైఫ్ ఇచ్చిన పూరి జగన్నాథ్ ప్రజెంట్ అయితే ఫుల్ డిజాస్టర్ లో ఉన్నారు. ఇదే పరిస్థితి అయితే గతంలో కూడా ఎన్నో సందర్భాల్లో చూశారు. ఆ సమయంలోనే 2018లో ఇస్మార్ట్ శంకర్ తీసి అద్భుతమైన విజయాన్ని తన ఖాతాలో వేసుకోవడం అయితే జరిగింది. జూలై 18వ తేదీ రిలీజ్ అయిన సినిమా పూరి జగన్నాథ్ అయితే మళ్ళీ హిట్ ట్రాక్ కూడా ఎక్కించింది. అయితే ఆ తర్వాత విజయ్ దేవరకొండతో తీసిన లైగర్ సినిమా దారుణంగా డిజాస్టర్ అయింది. పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కించిన చిత్రం అయితే ఎవరిని ఆకట్టుకోలేదు. పూరి జగన్నాథ్ గారిని అయితే మళ్ళీ బ్యాడ్ సిచ్యువేషన్ లోకి అయితే నెట్టేయడం అయితే జరిగింది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఇస్మార్ట్ శంకర్ సినిమాకు సీక్వెల్ గా డబుల్ స్మార్ట్ అనే సినిమాను పూరి జగన్నాథ్ గారు తీస్తున్నారు. ఈ సినిమాలో హీరోగా రామ్ పోతినేని, శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. మణి శర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ సీనియర్ హీరో సంజయ్ దత్ అయితే విలన్ పాత్రలో కనిపిస్తున్నారు. అయితే మొదటగా ఈ సినిమాను వేసవి కానుకగా మార్చి 8వ తేదీన విడుదల చేస్తున్నట్టు పూరి అయితే డేట్ కూడా ఫిక్స్ చేశారు. అయితే ఇప్పుడు షూటింగ్ కూడా అనుకున్న సమయానికి అవ్వని పరిస్థితి అయితే ఏర్పడింది. దీంతో డబుల్ స్మార్ట్ సినిమాను అయితే జూన్ 14వ తారీఖు రిలీజ్ చేయాలని కూడా మేకర్స్ అయితే డిసైడ్ అవుతున్నారు. త్వరలోనే ఈ తేదీకి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ప్రకటించబోతున్నారు. మాటిచ్చాం కదా అని క్వాలిటీ లేని అవుట్పుట్ తీసుకొచ్చి ప్రేక్షకులకైతే ఇవ్వలేం కదా. తీరా సినిమా పోయాక మళ్ళీ మనకే బాధ బోనస్ అంటుంటారు పూరి జగన్నాథ్. అందుకే పూరి జగన్నాథ్ గారి కెరియర్ లో తొలిసారి ఆయన రాసుకున్న శాసనాల గ్రంథంలో మాట కూడా తప్పుకున్నారు. చెప్పిన డేట్ కి పూర్తి చేయలేక వాయిదా వేస్తున్నారు. మరి డబుల్ స్మార్ట్ సినిమా కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడు? డబుల్ స్మార్ట్ మూవీ వాయిదా పడబోతుందా అనే అనుమానాలు అయితే అక్కర్లేదు. ఎందుకంటే ఆల్రెడీ పోస్ట్ పోన్ కూడా అయ్యింది. కొత్త డేట్ ఎప్పుడనేది మాత్రం తెలిపారు మేకర్లు. ప్లానింగ్ కు పాయింట్ షర్ట్ వేసినట్లే పూరి జగన్నాథ్ ప్లాన్ కూడా అప్పుడప్పుడు తప్పుతుంది. అందుకే అనుకున్న తేదీకైతే డబుల్ స్మార్ట్ సినిమానైతే సిద్ధం చేయలేకపోతున్నారు ఈ సినిమా దర్శకుడు పూరి జగన్నాథ్. అందుకే కొత్త డేట్ కూడా చూసుకుంటున్నారు. డబుల్ స్మార్ట్ సినిమా షూటింగ్ అయితే ఇంకా నెల రోజుల వరకు బ్యాలెన్స్ ఉండిపోయింది. హడావిడిలో పూర్తి చేసి క్వాలిటీ మిస్ అయితే అనవసరంగా బాధపడాల్సి వస్తుంది. అందుకే టైం తీసుకున్నా పర్లేదని మార్చి 8వ తేదీ నుంచి వాయిదా వేశారు. అదే రోజు రానున్న విశ్వక్సేన్ గామితో పాటు గోపీచంద్ భీమా కూడా విడుదల కాబోతున్నాయి. షూటింగ్ పూర్తయినా పాన్ ఇండియా సినిమా కాబట్టి ప్రమోషన్స్ కోసమే ఎక్కువ టైం కావాలి. లైగర్ రేంజ్ ప్రమోషన్స్ చేయాలంటే కనీసం నెల అయితే కంపల్సరీ. పైగా డిజాస్టర్ కి అయితే డబుల్ స్మార్ట్ తో సమాధానం ఇవ్వాలనే కసితో ఉన్నారు పూరి జగన్నాథ్. మరోవైపు రామ్ కూడా స్కందా సినిమాతో డిసప్పాయింట్ చేశారు. అందుకే జూన్ 14వ తేదీ డబుల్ స్మార్ట్ సినిమాను విడుదల చేసేలా ప్లానింగ్ చేసుకుంటున్నారు. అప్పుడైతే అన్నింటికీ వీలుగా ఉంటుందని కూడా భావిస్తున్నారు మూవీ మేకర్లు.